హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఏంటి స్పెషల్ చూద్దామా? చపాతీ, ఇదేమో ఫిష్ పులుసు, ఇదేమో పెరుగు పచ్చడి, ఇదేమో వైట్ రైస్, ఇదేమో ఏమంటారు వెజిటేబుల్ రైస్, ఇదేమో ఏమంటారు తలకాయ కర్రీ. నేనైతే తలకాయ కర్రీలకు ఫ్రైడ్ రైస్ పెట్టుకుంటున్నాను. కొంచెము ఫ్రైడ్ రైస్, తర్వాత వచ్చేసి వైట్ రైస్, కొంచెం వైట్ రైస్ కూడా పెట్టుకుంటున్నాను. తర్వాత తలకాయ కూర వేసుకున్నామా? తలకాయ కూర చూడండి ఎలా ఉంది. 2 రోజులు అయిన తలకాయ తినక ఈరోజు తింటున్నాను. తలకాయ వచ్చేసి తలకాయ కూర ఉంది, ఫిష్ పులుసు ఉంది, చపాతీ ఉంది, వైట్ రైస్ ఉంది, ఫ్రైడ్ రైస్ ఉంది, పెరుగు పచ్చడి ఉంది. ఈరోజు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు? మా ఇంట్లో వచ్చేసి ఇవి. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు తిన్నారా తినలేరా? నేనైతే తింటున్నాను. ఓకేనా, తిందామా? మళ్ళీ ముక్క మాత్రం మస్తు ఉడికింది. చూడండి ఎలా ఉడికింది, చాలా బాగా ఉడికింది తలకాయ. తలకాయ మాత్రం చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. ఈ ముక్క టేస్ట్ చేస్తే తెలుస్తుంది. సూపర్గా ఉంది తలకాయ అయితే, చాలా బాగుంది. హాట్గా ఉంది, కారంగా. తలకాయ కూర మాత్రం చాలా బాగుంది టేస్ట్గా. ఫ్రైడ్ రైస్లోకి ఎంత బాగుందంటే వైట్ రైస్లోకి ఎంత బాగుంటుంది చెప్పండి. నెక్స్ట్ వైట్ రైస్ తింటాం. ఓకే, ఎందుకంటే తలకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా? ఎవరైనా ఇష్టపడతారు తలకాయ కూర, అంతేనా కదా ఫ్రెండ్స్? తలకాయ ఇలా ఉడికితేనే ఆ టేస్టే వేరే, చాలా బాగుంటుంది ఉడికితే. సూపర్. తలకాయ కూర తింటే మా అమ్మ మా నాన్న గుర్తొచ్చారు, అంత బాగుంది తలకాయ కూర. నిజం చెప్తున్నాను, చాలా మంచిగా కుదిరింది తలకాయ కూర అయితే. సండే స్పెషల్ ఎమ్మి టేస్ట్, చాలా బాగుంది. తలకాయ కూర అయితే సూపర్గా ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ మాత్రం కొట్టండి ప్లీజ్.